వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బల్గేరియన్ అంద ఆధ్యాత్మికవేత్త బాబా వంగా పేరు వింటేనే తెలియని భయం, క్యూరియాసిటీ కలుగుతాయి. ప్రపంచ చరిత్రలో భవిష్యవాణుల పేరుతో ఫ్యూచర్లో జరగబోయే విషయాలను ముందుగానే చెప్పే శక్తి ఆమెకు ఉందని నమ్ముతారు. అంధత్వాన్ని శక్తిగా మార్చుకొని చెప్పిన అంచనాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. ఆమె మరణించి దశాబ్దాలు గడిచినా ఆమె పేరు ఇప్పటికీ వార్తల్లో నిలవటం వెనుక కారణం ఆమె చెప్పినట్టు ప్రచారమైన అనేక భవిష్యవాణులు నిజమయ్యాయనే నమ్మకం. చనిపోయి దశాబ్దాలు గడుస్తున్నా ఆమె చెప్పిన భవిష్యవాణి అంచనాలు నేటికి నిజమవుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 11 దాడులు, సునామీ, బ్రెజిట్ వంటి ఎన్నో చారిత్రాత్మక సంఘటనలను ఆమె ముందుగానే ఊహించారని ఆమె అనుయాయులు నమ్ముతుంటారు. ఇక ఇప్పుడు 2026 సంవత్సరానికి సంబంధించి బాబా వంగా చెప్పినట్లు ప్రచారంలో ఉన్న అంచనాలు ఇంటర్నెట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్, వెబ్ పోర్టల్స్ లో బాబా వంగా 2026 భవిష్యవాణి అంటూ ఓ కొత్త అంశం ట్రెండ్ అవుతోంది. ఈ భవిష్యవాణుల్లో 2 అంశాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకటి గ్రహాంతర వాసుల రాక అయితే, రెండోది ఏఐ వల్ల మానవాళికి ముప్పు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. బాబా వంగా అంచనాల ప్రకారం 2026లో మానవ చరిత్రలోనే ఒక వింత సంఘటన జరగబోతోంది. ఒక భారీ ఖగోళ వస్తువు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని, అది కేవలం ఒక గ్రహశకలం మాత్రమే కాదని ఆమె ఊహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తిస్తున్న అట్లాస్ అనే వస్తువు గురించి చర్చ స్టార్ట్ అయింది. ఈ ఖగోళ వస్తువు నిజానికి గ్రహాంతర వాసుల నౌక కావచ్చని, అది భూమిపై జీవరాశిని పర్యవేక్షించడానికి వస్తుందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ రాక నిజమైతే మానవ నాగరికతకు గ్రహాంతర జీవులకు మధ్య మొదటి సంబంధం ఏర్పడుతుంది. ఇది శాంతియుతంగా ఉంటుందా లేక సంఘర్షణకు దారితీస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. టెక్నాలజీ ఎంత స్పీడ్ గా పెరుగుతుందో అంతే వేగంగా అది మనిషిపై తిరగబడుతుందని బాబా వంగా హెచ్చరించారు. 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మేధస్సును అధిగమిస్తుందని ఆమె అంచనా వేశారు. టెక్నాలజీ మనుషుల నియంత్రణ దాటిపోతుందని, యంత్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాయని బాబా వంగా హెచ్చరించారు. ఏఐ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని, మనుషులు యంత్రాలపై అతిగా ఆధారపడటం వల్ల మానవత్వం, నైతిక విలువలు కనుమరుగవుతాయని ఆమె భవిష్యవాణి సారాంశం చెప్తోంది. ఇక మానవ మేధస్సు కంటే ఏఐ వేగంగా ఎదగటం వల్ల కలిగే అనర్థాలు 2026లో తీవ్రం కాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. 2026లో భూమి తన కక్షలో స్వల్ప మార్పులకు లోనయ్యే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేశారు. దీనివల్ల భారీ వరదలు, కరువు కాటకాలు, ఊహించని తుఫానులు సంభవిస్తాయని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా యూరోప్, ఆసియా దేశాల్లో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. బాబా వంగా అంచనాల్లో కేవలం భయానక విషయాలే కాదు, ఆశాజనకమైనవి కూడా ఉన్నాయి. 2026 నాటికి వైద్య శాస్త్రం అద్భుతాలు చేస్తుందని, ప్రాణాంతకమైన క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు శాశ్వత పరిష్కారం లేదా విరుగుడు కనుగొంటారని ఆమె ఊహించారు. ఇది మానవాళికి పెద్ద ఊరటనిచ్చే అంశం. బాబా వంగా అంచనాలు 85% వరకు నిజమవుతాయని కొందరు నమ్ముతారు. కానీ ఆమె అంచనాలన్నీ రాతపూర్వకంగా లేవు. కేవలం ఆమె శిష్యులు, అనుయాయులు చెప్పిన మాటల ఆధారంగానే ఇవి ప్రచారంలో ఉన్నాయి. సైంటిస్టులు గ్రహాంతర వాసుల ఉనికిని ఇంకా ధృవీకరించలేదు. ఏఐ ముప్పు గురించి ఎలాన్ మస్క్ వంటి నేటి టెక్ దిగ్గజాలు కూడా హెచ్చరిస్తున్నారు. బాబా వంగా భవిష్యవాణి నిజమవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. అయితే ఆమె హెచ్చరికలు మనల్ని జాగ్రత్త పడేలా చేస్తున్నాయి. టెక్నాలజీని వాడుకోవాలి, కానీ దానికి బానిస కాకూడదని, ప్రకృతిని కాపాడుకోవాలని ఆమె మాటలు గుర్తు చేస్తున్నాయి. 2026 నవంబర్ కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.